జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టుకు వెళ్లనున్నారు పోలీసులు. లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును నిలిపివేయడంతో బెయిల్ కూడా రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అవార్డు రద్దు కావడంతో జానీ బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో జానీ మాస్టర్ను మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జానీ మాస్టర్ కి కేంద్రంలో ఉన్న ఫిలిం ఫెడరేషన్ తరఫున అవార్డు ప్రకటించిన తర్వాత అవార్డు అందుకోవడం కోసమే కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా టెంపరరీ బెయిల్ పొంది దాని ద్వారా అవార్డు అందుకునేటువంటి ప్రయత్నాలు చేశాడు. కానీ ఫిలిం సెంట్రల్ కమిటీ జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైనటువంటి సందర్భంగా ఈ అవార్డుకి అతను అనర్హుడు, అతనికి అవార్డు అందజేయలేము, ఈ అవార్డుని రద్దు చేస్తున్నాం అన్నట్టుగా కూడా అఫీషియల్ గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇమీడియట్ గా ఈ టెంపరరీ బెయిల్ కి సంబంధించి నార్సింగి పోలీసులు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఏదైతే జానీ మాస్టర్ కి ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తనకు ఈ 4 రోజుల పాటు కండిషన్ తో కూడినటువంటి టెంపరీ బెయిల్ మంజూరు చేశారు, ఆ బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా నార్సింగి పోలీసులు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేయనున్నారు. నిన్న ఆదివారం కావడంతో కోర్టు సెలవు దినం కావడంతో ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లలేకపోయారు పోలీసులు. ఈ రోజు 7వ తేదీ తనకు మంజూరు చేసినటువంటి బెయిల్ ఇమీడియట్ గా రద్దు చేయాలి, లేకపోతే అతను బెయిల్ పేరుతో బయటకు వచ్చి విదేశాలు దాటి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టైంలో జానీ మాస్టర్ తప్పించుకున్నాడంటే బాధితురాలు లేనిపోని ఆరోపణలు చేసి పోలీసులని బదలాం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రంగారెడ్డి గౌరవ కోర్టు ఇచ్చినటువంటి టెంపరరీ బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు నార్సింగి పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి వెంటనే కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో తన కస్టడీ కావాలని కోరడంతో కూడా 4 రోజుల పాటు అతనికి కస్టడీకి అనుమతించడం జరిగింది. ఈ 4 రోజుల పాటు బాధితురాలతో పరిచయం ఎలా ఏర్పడింది, ఎలా ఈ బాధితురాలతో ప్రయాణం చేశారు, ఆ అమ్మాయి పైన పదే లైంగిక వేధింపులకు పాల్పడడానికి గల కారణాలేంటి, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ కూడా జానీ మాస్టర్ తన భార్య సుమలత వేధింపులంటూ కూడా గతంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ 4 రోజుల పాటు అతన్ని విచారించడం జరిగింది. ఈ కస్టడీ ముగిసినటువంటి వెంటనే అతన్ని కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా తమకు కేంద్రం నుంచి అవార్డు రావాలని 2022లో ఓ తమిళ్ చిత్రానికి సంబంధించినటువంటి కొరియోగ్రాఫ్ లో జానీ మాస్టర్ కీలక పాత్ర పోషించడము, ఆ టాలెంట్ ని గుర్తించి అతనికి అవార్డు ఇవ్వాల్సిందే అంటూ కూడా కేంద్ర సెంట్రల్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తీసుకొని అతనికి ఈ అవార్డు అందజేయాలంటూ మాత్రం ఈ ప్రకటన చేయడము, ఇదే టైంలో ఇతనిపై పోక్సో చట్టము 376 లాంటి రేప్ కేసు అయినటువంటి విషయం తమకు తెలిసినటువంటి వెంటనే ఈ అమ్మాయిల కేసులో ఉన్నటువంటి నిందితులు ఈ అవార్డు అందుకోవడానికి అనర్హులు కాబట్టి జానీ మాస్టర్ ఈ అవార్డు అందుకోవడానికి అనర్హుడు, తనకు ఎలాంటి అర్హత లేదు ఈ అవార్డు అందుకోవడానికి, ఇమీడియట్ గా జానీకి అందియాల్సినటువంటి అవార్డుని మేము రద్దు చేస్తా ఉన్నాము, ఇక అతను ఢిల్లీకి వచ్చి అవార్డు అందుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా లేఖ రూపంలో జానీ మాస్టర్ కి కాపీ పంపుతూ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ అవార్డు రద్దయినటువంటి సందర్భంగా తనకి ఇచ్చినటువంటి బెయిల్ ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు నార్సింగి పోలీసులు మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ రవితేజ, అంటే దీనిపై జానీ మాస్టర్ స్పందించారు, అంటే బెయిల్ నిరాకరిస్తే జానీ మాస్టర్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తను జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ విషయం ఎప్పటికప్పుడు తన భార్యకు మాత్రమే తెలియజేస్తా ఉన్నాడు. తన భార్య కూడా ఎంతో ఆశతో తనకు ఈ అవార్డు రావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదైనటువంటి అవార్డు ఇది. ఇలాంటి అవార్డు తమిళ్ సినిమాకు రావడం, దాంట్లో జానీ మాస్టర్ కీలక పాత్ర పోషించడం, ఇది గుర్తించడం చాలా అరుదైనటువంటి సందర్భం అంటూ కూడా తన భార్య మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉంది. 2022లో ఈ అవార్డు ప్రకటించిన తర్వాతే జానీ పైన చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కక్ష పెంచుకొని తమకు రానటువంటి కొరియోగ్రఫీ అవార్డు జానీ మాస్టర్ కి ఎలా వచ్చిందనే దానిపైనే మనసులో పెట్టుకొని ఈ ఎన్ని రోజుల పాటు ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా చాలా రోజుల నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయినా ఈ అవార్డు తనకు రావడంపై మాత్రం జానీ మాస్టర్ భార్య సంతోషం వ్యక్తం చేస్తూ ఈ అవార్డు త్వరలో అందుకోబోతా ఉన్నాము అన్న ఒక విషయాన్ని కూడా
తెలియజేసుకుంటూ వస్తా ఉంది. కానీ చివరికి ఆ అవార్డే లేకుండా రద్దు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అవార్డుని తీసుకోకూడదు, అవార్డుని అనర్హుడు జానీ మాస్టర్ అనేది మాత్రం ఇది క్లియర్ గా తెలియజేస్తూ సర్టిఫికేషన్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఈ నిర్ణయాన్ని తీసుకొని అవార్డుని రద్దు చేయడం జరిగింది. దీనిపైన ఈ రోజు నార్సింగి పోలీసులు కూడా జానీ మాస్టర్ కి ఇవ్వాల్సినటువంటి అవార్డు రద్దు అయినటువంటి సందర్భంగా తనకు కేటాయించినటువంటి బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ మాత్రం ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లి అతనికి మంజూరు చేసినటువంటి బెయిల్ ను రద్దు చేసేటువంటి ఛాన్స్ ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.